మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ వైద్యులను దేవుడితో సమానంగా పూజించే సమాజంలో మనం బతుకుతున్నామని, అలాంటి సమాజానికి డాక్టర్లు చేసే సేవ ఎన్నటికీ మర్చిపోలేని ఎమ్మెల్యేను కొనియాడారు. ఇంట్లో బయట ఎన్నో మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ కూడా మొహంపై చిరునవ్వుతో వచ్చిన రోగులకు వైద్యం చేయడం సామాన్యమైన పని కాదని, అలాంటి వైద్యులపై మనం అసహనం వ్యక్తం చేయడం హేయమైన చర్యని వ్యాఖ్యానించారు. హెచ్పివి వ్యాక్సిన్ విషయంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెనుకబడిందని, ఇప్పటివరకు కేవలం 3% వ్యాక్సిన్ కావడం ఆశ్చర్యకరమైన విషయమని, తక్షణమే స్కూళ్లలో వ్యాక్సిన్పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలను వివరించాలని డాక్టర్లను మరి రాజశేఖర రెడ్డి కోరారు. మనమందరం కలిసి చేసుకోవడము, దానికి ఎమ్మెల్యే గారు ఇంత బాధ్యత తీసుకొని మనల్ని అందరినీ పలకరించడానికి కానీ మనల్ని అందరినీ ఆనందింపజేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడున్న మిగతా వాళ్ళు, మా స్టాఫ్ అందరికీ పేరు పేరున ఐ ఇన్వైట్ యూ ఫర్ ద డాక్టర్స్ డే. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ డాక్టర్స్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద లయన్స్ క్లబ్ అండ్ అదర్ మెంబర్స్ హు ఆర్ గ్యాదర్డ్ హియర్. అండ్ గుర్తుపెట్టుకొని మాకు కొంచెం టైము కేటాయించినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫ్రమ్ ద హాస్పిటల్ సైడ్. అండ్ ఎట్ ఎవ్రీ పాయింట్ సార్ మీరు ఎప్పుడు కూడా మా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా విచ్చేస్తున్నారు. మనకి హెచ్పివి వ్యాక్సినేషన్కి అంతా కూడా మీరు వచ్చినారు. మనం ఇప్పటికి దాదాపు 307 వ్యాక్సిన్స్ మనం వేయటం జరిగింది. దాంతోపాటు మిగతా దగ్గర కూడా ఉండడం మూలన మనకి ఏజ్ లిమిట్ ఉంది, తర్వాత మనకి ఎక్కువ స్ప్రెడ్ అయింది కాబట్టి మనకి కొంచెం ఒక్కొక్కరుగా వస్తున్నారు. బట్ ఎనీహౌ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ క్యాంపెయినింగ్ ఫర్ దట్ సార్. అండ్ ఆల్ ద డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మా సబిత అనిల్ కిషోర్ గారు, మా జగదీష్ అన్న గారు, పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ నుంచి ఎన్నో సేవలు అందిస్తున్న మా శ్రీనివాస్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా డాక్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక చెప్తారు కదా, వైద్యో నారాయణ హరి అని. అంటే వైద్యులని దేవునితో పోల్చిన మన సమాజానికి మీరు నిజంగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు అని చెప్పుకోవాలా. ప్రతి ఒక్కరిని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీరు ట్రీట్ చేసి వాళ్ళని పంపించినప్పుడు ఒక మొక్కుకుండా దేవుణ్ణి మీలో చూసుకొని వాళ్ళు వెళ్తారని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా మా అరుంధతి హాస్పిటల్లో చూస్తుంటాను. ఏదైనా వాళ్ళకి మంచిగా అయిపోయినప్పుడు నేను అక్కడ ఏం చేయను, అసలు వాళ్ళని ముట్టుకున్నది కూడా సందర్భం ఉండదు. కానీ వాళ్ళు ఒక దండం పెట్టి, బాబు నువ్వు చల్లగా ఉండు అంటే, బాబు చిన్నోడేం కాదు అనుకోండి, అంటే మీరు మంచిగా ఉండాలా అనేసి ఒక దీవెనలు ఇచ్చి పంపిస్తారంటే నిజంగా ఎంత గొప్ప పని చేస్తున్నామో ఒకసారి వైద్యులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. వాళ్ళకు కూడా మనం పూర్తి సహకారం అందించాలి. ఎందుకు చెప్తున్నా, దానికి సంబంధించి సుమారు ఒక 2.5 కోట్ల రూపాయలను కూడా మనం వివిధ ఇష్యూస్ మీద ఇప్పించడం జరిగింది కలెక్టర్ ద్వారా. ఇంకోటి మీ సెకండ్ ఓటీని, అదేవిధంగా సిటీ మిషన్ పనిచేపించే విధానానికి ఇవన్నిటి కూడా త్వరలోనే ఒక పరిష్కారం కనుగొంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీకు స్టాఫింగ్ మీరు అదొక పెద్ద సమస్య ఉంది మేడం. సిజిహెచ్ అని ఒకరు, హాస్పిటల్ అని ఒకరు, మెడికల్ కాలేజ్ అని ఒకరు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ప్రతి నిత్యం ఉంటారు. కాబట్టి మీరు దాని నుంచి ఎంత త్వరగా వాళ్ళని, కాలేజ్ వాళ్ళని అక్కడ టీమ్స్కి వెళ్ళగొడితే మన హాస్పిటల్ని మనం మంచిగా చూసుకునే అవకాశం కూడా మంచిగా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ నుండి ఊరికే మన మీద ప్రెషర్ తప్ప వేరేది ఏం చేయట్లేదు. అంతే కదన్నా? అదే అంటే మీరు వచ్చింది కాబట్టి నాకు స్టాఫ్ కూడా ఇస్తలేరమ్మా. ఇప్పుడు మేమేం అడిగినాము, నాకు స్టాఫ్ కావాలంటే కాలేజ్ వాళ్ళు మొత్తం మీ దగ్గరనే ఉన్నాక మీకు ఇంకా స్టాఫ్ ఏంది, ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేసి పొమ్మని చెప్పి మీ పైనుంచి అప్పుడు ఆర్డర్లు కూడా వచ్చినాయి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను హెచ్పివి వ్యాక్సినేషన్ సంబంధించి డేటా తెప్పించుకొని చూడడం జరిగింది. ఈ డేటా ప్రకారంగా మన మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా చాలా తెలంగాణలో వెనుకబడి ఉంది. ఒక భూపాలపల్లి అనే జిల్లా అందరికంటే ముందంజలో, అంటే టాప్ 5 వ్యాక్సినేషన్స్ లో వాళ్ళు ముందున్నారు.
మనం ఎందుకో వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు మేడం గారు చెప్తుండ్రు సుమారు 300గా వ్యాక్సినేషన్ వేసినాము అని చెప్తున్నారు. మీరు కొంచెం మాకు సహకరిస్తే మీ SPM అంటే మీ అదేమంటారు కమ్యూనిటీ మెడిసిన్ లో ఉన్న స్టూడెంట్స్ ని మీరు ఇచ్చి, మేము కూడా మా దగ్గర ఉన్న కమ్యూనిటీ మెడిసిన్ లో ఉన్న స్టూడెంట్స్ ని కూడా మేము కూడా పంపిస్తాం. మనం ప్రతి ఒక్క స్కూల్ కి వెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మనం చేయగలిగితే తప్పకుండా ఈ HPV వ్యాక్సినేషన్ అనేది ఒక ఆడపిల్లలకు ఒక వరం లాంటిది. ఇది మిస్ కాకుండా మనం చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంటది. కాబట్టి కొంచెం దీని మీద కోఆర్డినేట్ చేయండి. నేను మొన్న DO గారితో కలెక్టర్ గారితో కూడా దీనిపైన చర్చించడం జరిగింది మేడం. వాళ్ళు కూడా అరే మీరు చేస్తా అంటే వెల్కమ్ అని చెప్పిండ్రు. నిన్న మొన్న కూడా ఒక చిన్న సమస్య, మనకు ఈ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా అందరూ BLOs డ్యూటీ మన ఎవరు ఆశా వర్కర్స్ ఉండడం మూలాన మేము పల్స్ పోలియో ఇంటింటికి వెళ్ళి వేయలేని పరిస్థితి మాకుంది అని DMHO గారు ఒక మాట చెప్పిన వెంటనే సుమారు మా మెడికల్ స్టూడెంట్స్ ని అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 150 మందిని 3 రోజులు సండే, మండే, ట్యూస్డే మా బస్సులో పెట్టి మా టిఫిన్లో మేము కట్టుకొని వాళ్ళనందరినీ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి అంతా ఇంటింటికి తీసుకొని ఆ వ్యాక్సినేషన్ ని కూడా మనం చేయించినాం. సో దట్ వాళ్ళకి ఏంటంటే మేడం వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ వస్తుంది. అంటే ట్రీట్మెంట్ ఒక ఆ విజన్ అంటే అదొక డాక్టర్ అంటే ఇట్లా గల్లీలలో తిరిగి అక్కడ ఉన్న సమస్యల పట్ల అవగాహన పెంచుకొని తిరిగితే వాళ్ళ దృక్పథమే చేంజ్ అవుతుంది అనే ఉద్దేశం. నేను కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలనేది ప్రతినిత్యం పాటుపడుతుంటా.